అపాయమెరుగని ప్రయాణమే మేలన్నా నువ్వు బతకడానికి డ్రైవింగ్ చేయరమాయన్నా. అపాయమెరుగని ప్రయాణమే మేలన్నా నువ్వు బతకడానికి డ్రైవింగ్ చేయరమాయన్నా. అవనిలోన మన ప్రాణం గొప్పది ఓరన్నా బ్రతుకు విలువ నువ్వు తెలుసుకోని రోజెక్కన్నా. అవనిలోన మన ప్రాణం గొప్పది ఓరన్నా బ్రతుకు విలువ నువ్వు తెలుసుకోని రోజెక్కన్నా. ట్రాఫిక్ నియమం మానవ రక్ష, నియమం మానవ రక్ష తెలుసుకోకుంటే నీ బలి శిక్ష. అపాయమెరుగని ప్రయాణమే మేలన్నా నువ్వు బ్రతకడానికి డ్రైవింగ్ చేయరమాయన్నా. బ్రతకడానికి డ్రైవింగ్ చేయరమాయన్నా. రోడ్డు మీదనే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోనులో బిజీగా ఉంటావు. సెల్లు ఫోనులో బిజీగా ఉంటావు, సెల్లు ఫోనులో బిజీగా ఉంటావు. వేరే ఫోన్లతో చెవులను మూసి ప్రమాదాలను తెచ్చుకుంటారు. ప్రమాదాలను తెచ్చుకుంటారు, ప్రమాదాలను తెచ్చుకుంటారు. ఎడమ చేతిలో ఫోను వదలము, ఒంటి చేతితో స్టీరింగ్ తిప్పలు. ఒంటి చేతితో స్టీరింగ్ తిప్పలు, ఒంటి చేతితో స్టీరింగ్ తిప్పలు. ఫోను మాటలతో మునిగిపోతాము, డ్రైవింగ్ ధ్యాసను మరిచిపోతారు. డ్రైవింగ్ ధ్యాసను మరిచిపోతారు, డ్రైవింగ్ ధ్యాసను మరిచిపోతారు. చెవులను భుజం చెవులకు అడ్డుకుంటారు. భుజం చెవులను అడ్డుకుంటారు, భుజం చెవులకు అడ్డుకుంటారు. భుజం చెవులను అడ్డుకుంటారు. చెరువులోన ప్రాణం తీసుకుంటాము. అపాయమెరుగని ప్రయాణమే మేలన్నా నువ్వు బ్రతకడానికే డ్రైవింగ్ చేయరమాయన్నా. అపాయమెరుగని ప్రయాణమే మేలన్నా నువ్వు బ్రతకడానికే డ్రైవింగ్ చేయరమాయన్నా. నువ్వు బ్రతకడానికే డ్రైవింగ్ చేయరమాయన్నా. నువ్వు బ్రతకడానికే డ్రైవింగ్ చేయరమాయన్నా. నువ్వు బ్రతకడానికే డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది చాలా రకాల నిర్లక్ష్యం వల్ల, చిన్న చిన్న నిర్లక్ష్యం వల్ల, ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్ వాడకం వల్ల చాలా మంది నిర్లక్ష్యానికి లోనైపోవడం వల్ల చాలా చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతూ కొన్ని సందర్భాలు అయితే కుటుంబాలే ప్రమాదంలో పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక మీదట ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు ఎంతో కొంత ప్రయాణం చేయకుండా మనం బ్రతకలేని పరిస్థితి కాబట్టి ప్రయాణం చేస్తున్న క్రమంలో మన వాహనాలు నడుపుకుంటున్న సమయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ, అదే ముఖ్యంగా మనం ప్రయాణం చేస్తున్నంతసేపు, డ్రైవింగ్ చేస్తున్నంతసేపు మొబైల్ ఫోన్ని అవాయిడ్ చేసుకున్నట్టయితే మన ప్రమాదాల నుంచి వెళ్ళి ఎక్కువ శాతం ప్రమాదాలు జరగకుండా మనం చూసుకోవడానికి, రక్షించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా పేరుకైనా మనం చేస్తూ మరొక చక్కని సంక్షేమ పథకాలతో ఉన్నటువంటి పాట ఇప్పుడు శాంతి శుభం అందరికి పాట పాడేపిస్తుంది.